హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నాను. మరీ కూర కాదు, ఫ్రై కాదు. బావుంటది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే సన్నగా, పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. కొంచెం ఉప్పేసి పక్కన పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత లైట్‌గా వాటర్ పిండేసాను. పిండకున్నా ఏం కాదు కానీ ఫస్ట్ టైం అలా పిండేసాను. ఎప్పుడు పిండకుండానే చేస్తాను. ఇంకా అలా అన్నీ పిండి పక్కన పెట్టుకున్నాక వెల్లిపాయలు ఒక పెద్ద గడ్డ వెల్లిపాయ తీసేసుకున్నాను. పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ, పోపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం మెంతులు, కరివేపాకు, ఇంగువ. ఇంకా బాణీ అయితే పెట్టేసేసుకున్నాను. నూనె ఎక్కువ వేసానండి. కాకరకాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎండుమిర్చి వేసాను, పోపు గింజలు వేసాను. అలా అన్నీ వేసేసి ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ కంపల్సరీ వేయండి. ఇంగువ ఉంటే బాగుంటుంది. పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేసాను. ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. చిన్నపిల్లలు తినరు కదండి కాకరకాయ కూర. ఇలా చేయండి ఒకసారి, ఇష్టంగా తింటారు, చేదు ఉండదు. తర్వాత పసుపు యాడ్ చేశాను. కరివేపాకు వేసుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ కాకరకాయ కారం చేస్తాను. ఈసారి కూర చేద్దామని చెప్పేసి ఈరోజు కూర చేస్తున్నాను. ఇలా ఉల్లిగడ్డ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ వెల్లిపాయలు కానీ నేను ఏమీ వేయలేదు. పోపు తర్వాత నెక్స్ట్ కాకరకాయలే వేసేసానండి. ఇంకా మూత కూడా పెట్టాను. మూత పెట్టకుండానే కూర అవుతుంది. అలా ఒక 5 మినిట్స్ సిమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉంచేసుకోండి. కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-10 మినిట్స్ సిమ్లోనే పెట్టి మగ్గే వరకు ఉంచుకోండి. ఆ తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ కాకరకాయలో కొంచెం వేసాం కదా ఫస్ట్. తర్వాతకి అది గుర్తుంచుకొని వేసుకోండి ఉప్పు. నేనైతే అలా వేసుకున్నాను. అలా ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత వెల్లిపాయలు, కట్ చేసిన వెల్లిపాయలు దంచలేదండి, కట్ చేశాను. తర్వాత కారం, కొంచెం కారం ఎక్కువ వేసాను. కలపకుండా మొత్తం దగ్గరకని ఉంచేసాను ఒక 2-3 మినిట్స్ అలాగా. అలా 2-3 మినిట్స్ తర్వాత తీసేసి మొత్తం అలా కలుపుకున్నాను. మంచిగా ముక్కలకు అంతా పట్టేసేటట్టు కలిపేసి మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉంచేసాను. దగ్గరికి వచ్చే వరకు అంత నూనె పోసాను చూడండి, నూనె కనిపిస్తలేదు. అది ధనియాల పొడి. నెక్స్ట్ ధనియాల పొడి వేసేసి కొద్దిసేపు ఉంచుకున్నాను. అలా దగ్గరికి అవ్వాలి సిమ్లోనే. ఇది కొంచెం బెల్లం యాడ్ చేశానండి. బెల్లం మెత్తగా చేసి యాడ్ చేశాను. కొంచెమే యాడ్ చేశాను. కొంచెం తీయగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు సరిపోతుంది అది. ఇంకా అయిపోయింది. అలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా అన్నం పెట్టేసుకున్నాను. ఆల్రెడీ తిన్నానండి అన్నము. కొంచెం టేస్ట్ చూద్దామని మళ్ళీ వేసుకున్నాను. పులిహోర చేశాను, మార్నింగ్ పులిహోర తిన్నాను. ఇంకా అత్తయ్య టమాటా రసం చేసింది. ఇలా ఫ్రైలో కాంబినేషన్ టమాటా రసం, కాకరకాయ కూర సూపర్ ఉందండి. మా ఆయన అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. థ్యాంక్ యూ.